నన్ను చూసి నేర్చుకోండి, నన్ను మాదిరిగా తీసుకోండి అని చెప్తున్నాడు. ఆ మాదిరిగా తీసుకోవటం ఎంత, ఆ మాట చెప్పాలి అంటే ఎంత గట్స్ ఉండాలండి అపోస్తలుడైన పౌలు గారికి. నన్ను చూసి నేర్చుకోండి అని నేను ఏమైనా చెప్పగలుగుతానా? యాజ్ ఏ ఒక బ్రదర్గా నన్ను చూసి మీరు నేర్చుకోండి, నేను ఎలా ఉన్నానో నన్ను చూసి నేర్చుకోండి అని చెప్పగలిగే గట్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సంఘంలో ఉన్నారా? ఉన్నారా? లేరు. కానీ నన్ను పోలి నడుచుకునిడి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి చెప్పారు. ఎవరు? పౌలు గారు చెప్పారు, నన్ను చూసి నేర్చుకోండి. ఎస్, నాలాగా మీరు బతకండి, నాలాగా మీరు జీవించండి, నాలాగా క్రీస్తు కొరకు పాటుపడండి అని ఆయన చెబుతూ వచ్చాడు. అయితే నేను అలాంటి ఒక సంఘమును నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నా. సంఘము చాలా చక్కటి సంఘం, అది బైబిల్ గ్రంథంలో. ఆ సంఘమును అప్రిషియేట్ చేస్తూ, అంటే సంఘం అంటే ఎవరండి? మనమే కదా, లేకపోతే గోడలు, ఆ గ్రిల్స్, ఆ తలుపులు, లేకపోతే ఈ లైట్లు, ఫ్యాన్ల సంఘం అంటే? సంఘం అంటే ఎవరు? నువ్వు నేనే. సజీవమైనటువంటి రాళ్ళు అంటున్నాడు అక్కడ పేతురు గారు. సజీవమైనటువంటి రాళ్ళ వలె మీరు జీవించాలంటే సజీవమైనటువంటి, అవి నిర్జీవమైనటువంటివి. ఆ గోడలో ఉన్నటువంటి ఇటుకలు నిర్జీవమైనటువంటివి, మనము సజీవమైనటువంటి రాళ్ళము. అంటే ఒక సజీవముగా జీవిస్తున్నటువంటి సంఘములో, జీవము కలిగినటువంటి సంఘములో నువ్వు నేను కూడా సభ్యుడిగా ఉన్నాము అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. అయితే అలాంటి సంఘమును నేను మీకు పరిచయం చేస్తూ, ఆ సంఘము ద్వారా ఆ సంఘములో ఉన్నటువంటి క్వాలిటీస్, లేకపోతే ఆ సంఘస్థులు కలిగి ఉన్నటువంటి క్వాలిటీస్ని నేను మీకు పరిచయం చేస్తూ నేను ముందుకు కొనసాగిస్తాను నా ప్రయాణమును. అయితే ఆ సంఘము పేరు ఏంటి చెప్పండి? ఏమన్నా గుర్తుందా మీకు? తెస్సలోనికే సంఘం. ఈ తెస్సలోనికే సంఘమును నేను యాక్చువల్లీ సత్తుపల్లిలో కొన్ని విషయాలు చెప్పడానికని శ్రద్ధపడుతూ వచ్చాను. దాని బ్యాక్గ్రౌండ్, అసలు ఈ సంఘమును దేవుడు పౌలు గారు ఎందుకు అప్రిషియేట్ చేస్తూ వచ్చాడు? ఈ సంఘంలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి? అసలు వాట్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఆ క్వాలిటీ ఏంటి? ఆ సంఘమును ఎందుకు అపోస్తలుడైన పౌలు గారు చక్కగా మెచ్చుకున్నాడు అని నేను దాని గురించి వర్కౌట్ చేశాను. అయితే అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి నేను ఎక్కువసేపు చెప్పలేకపోయాను. ఒక 2-3 విషయాలు నేను షేర్ చేసుకున్నాను. కానీ ఏంటంటే ఆ సంఘము నుంచి నేను చాలా నేర్చుకున్నా. బీ అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్. ఒక సంఘముగా ఇతర సంఘాలకి ఏ విధమైనటువంటి ఎగ్జాంపుల్గా ఆ యొక్క తెస్సలోనికే సంఘం ఉందో నేను చాలా నేర్చుకుంటూ, కామెంటరీస్ చదువుతూ దాని నుంచి వర్కౌట్ చేసుకుంటూ వచ్చాను. ఒకసారి మనం చూద్దాము. అయితే ఈ సంఘం యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఒక 2 నిమిషాలు నేను మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. ఈ తెస్సలోనికే పట్టణము, ఇదొక పట్టణం అన్నమాట. ఈ పట్టణము మాసిదోనియా అనే ప్రాంతంలో ఉంది. అయితే ఇది ఇప్పుడు అది యూరప్ కంట్రీగా పిలువబడుతుందన్నమాట. ఐరోపా ఖండంలో ఉంది మాసిదోనియా ప్రాంతము. అక్కడ ఇంచుమించు ఒక 4 పట్టణాలు చాలా ప్రాముఖ్యం కలిగినటువంటివి. అవి ఏంటంటే ఫిలిప్పు పట్టణము, అదేవిధంగా తెస్సలోనికే పట్టణము, ఏథెన్స్ పట్టణము, ఇంకోటి గ్రీస్. ఈ యొక్క పట్టణాల్లో అపోస్తలుడైన పౌలు గారు 2వ మిషనరీ యాత్రను కొనసాగిస్తూ వచ్చాడు. మొదటి మిషనరీ యాత్ర అయిపోయిన తర్వాత 2వ మిషనరీ యాత్రని కొనసాగిస్తూ మొట్టమొదటిగా ఫిలిప్పి వెళ్ళి, ఫిలిప్పి నుంచి తెస్సలోనికే వచ్చి, తెస్సలోనికే నుంచి ఏథెన్స్ వెళ్ళి, ఏథెన్స్ నుంచి కొరింథీ వెళ్ళాడు. ఈ సెకండ్ జర్నీ ఆఫ్ పాల్ యొక్క 2వ మిషనరీ యాత్ర ఇది. అయితే ఈ మిషనరీ యాత్ర కొనసాగిస్తున్నప్పుడు కొరింథీలో ఉన్నప్పుడు, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్నప్పుడు తెస్సలోనికే పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఆయన ఒక లేఖ రాస్తూ వచ్చాడు. ఆ లేఖే
ఈ లేఖ. ఫస్ట్ తెస్సలోనికే పత్రిక, అదేవిధముగా సెకండ్ లెటర్ ఇది. అలాంటి సందర్భంలో ఇది ఎలా వచ్చింది? క్రీస్తు పూర్వం 315వ సంవత్సరంలో తెస్సలోనికే పట్టణం కట్టబడింది. కావాలంటే రాసుకోండి మీరు. అక్కడ వేడిని, ఇవి కూడా నేను కామెంటరీస్ చూసి నేను రాసుకున్నాయి. అక్కడి వేడి నీటి ఓటలు బట్టి తెర్మా అని పిలువబడింది మొదట ఈ తెస్సలోనికే పట్టణం. అయితే కసండర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అలెగ్జాండర్కి సైన్యంలో పనిచేస్తున్నటువంటి సైన్య అధికారుల్లో 4వ వ్యక్తి అనమాట కసండర్. ఈ కసండర్ అలెగ్జాండర్ యొక్క చెల్లిని పెళ్లి చేసుకుంటాడు అనమాట. ఆమె పేరే తెస్సలోనిక. ఆమె పేరే కసండర్ యొక్క భార్య, అలెగ్జాండర్ యొక్క చెల్లి, సహోదరి. ఆమె పేరు మీదే ఈ యొక్క కసండర్ ఆ యొక్క తెస్సలోనిక పట్టణాన్ని కట్టడం జరుగుతుందన్నమాట. పేరు పెట్టడం కూడా జరుగుతుంది. అయితే క్రీస్తు పూర్వం 168వ సంవత్సరంలో రోమీయులు ఈ ప్రాంతాన్ని జయించారు. రోమీయులు ఆ ప్రాంతంలో, అంటే గ్రీసు అప్పటి వరకు ఉండేది, గ్రీకులు ఉండేవారు. తర్వాత వీళ్ళు వచ్చి రోమీయులు హస్తగతం చేసుకున్నారన్నమాట. అయితే 3 లక్షల జనాభాతో ఉంది తెస్సలోనిక పట్టణం ఇప్పుడు. అయితే దీనికి సలోనిక అని కూడా పేరు పొందుకుంది. అయితే క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కొరింథీ పట్టణం నుంచి ఈ యొక్క తెస్సలోనిక లెటర్ రాయటం జరుగుతుందన్నమాట. ఈయన మిషనరీ యాత్ర క్రీస్తు శకం 49 నుంచి 52 వరకు ఈ యొక్క సెకండ్ జర్నీ ఉంటుంది. ఇది తెస్సలోనిక పట్టణం యొక్క జస్ట్ ఇంట్రడక్షన్. చరిత్ర బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాని గురించి రాసుకుంటారు, తెలుసుకుంటారు. అయితే ఏంటంటే చరిత్ర తెలుసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యమైంది. నాకు చాలా ఇష్టం చరిత్ర, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా ఎప్పటికప్పుడు. అయితే ఇక్కడ ఈ తెస్సలోనిక పట్టణముకి వచ్చినటువంటి ఈ యొక్క పౌలు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అదేవిధంగా 18వ అధ్యాయంలో ఎలా వచ్చాడు, ఎలాగా అక్కడ పరిచర్య చేశాడు, అక్కడ నుంచి ఏథెన్స్ ఎలా వెళ్ళాడు, ఏథెన్స్ నుంచి కొరింథీ ఎలా వెళ్ళాడు అన్న దాని గురించి అపోస్తుల కార్యములు 17, 18 అధ్యాయాలు మీరు చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఎలా వచ్చాడు ఫిలిప్పి నుంచి, అక్కడ పరిచర్య, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, అక్కడ వచ్చినటువంటి శ్రమలు, ఏ విధంగా ఆయన శ్రమలు అనుభవించాడు, అక్కడ ఉన్నటువంటి వారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు. యూదులు ఒకసారి ఆయన కొట్టడానికి కూడా వస్తారు. కొట్టడానికి కూడా వచ్చినప్పుడు ఆయన అక్కడి నుంచి ఏథెన్స్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏథెన్స్లో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఆయన పరితాపం చెందుతాడు. అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధన చూసి ఆయన పరితాపం చెంది అక్కడి నుంచి కొరింథీకి వెళ్ళటం జరుగుతుందన్నమాట. కొరింథీలో వెళ్ళిపోయినప్పుడు ఆయనతో పాటు ఎవరెవరు వస్తారంటే లూకా వస్తాడు, అదేవిధంగా శీల ఉంటాడు, తిమోతి కూడా ఉంటారనమాట. ముగ్గురు ఈ యొక్క అపోస్తలులైన పౌలు గారితో జర్నీ చేస్తూ ఉంటున్నారు ఈ సెకండ్ మిషనరీ జర్నీలో. అలాంటి సందర్భంలో ఈయనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వ్యతిరేకంగా ఉండటం వల్ల, తెస్సలోనికలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే కొంచెం అక్కడ యూదులు వచ్చి ఆయన్ని హింసించడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ వాక్యం చెబుతూ ఉంటే అక్కడ సమాజ మందిరాన్ని ఎప్పుడూ కూడా ఆయన ఏర్పరచుకుంటూ ఉండేవాడు పౌలు. అలాంటి సందర్భంలో ఆ యొక్క సమాజ మందిరంలో ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ ఉన్నటువంటి యూదులు. అలాంటి సందర్భంలో ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క సిల్వానును, శీల అంటారు, అదేవిధంగా తిమోతిని మీరు ఇక్కడే ఉండండి, నేను ఏథెన్స్కి వెళ్ళిపోతాను అని ఆయన అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తెస్సలోనికేలో ఉన్నటువంటి సంఘస్థులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా విశ్వాసులుగా జీవిస్తున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి అని అప్పుడు తిమోతికిని, సిల్వానికి, లోకాకి కూడా చెబుతారనమాట. చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కడికి ఆ యొక్క తెస్సలోనికేకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా స్పష్టంగా రాసి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా రాసి
అప్పుడు ఎవరికి ఇస్తారు? అపోస్తలుడైన పౌలుకి. ఎక్కడున్నాడు ఆయన? కొరింథీలో ఉన్నాడు. కొరింథీలో ఉన్నటువంటి అపోస్తలుడు పౌలుకి ఇచ్చినప్పుడు ఆయన రాసినటువంటి పత్రిక ఇది. అర్థమైంది ఎవరికైనా? నాకైతే ఆయాసం వచ్చింది, మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. మీరు కావాలి అంటే నేను వాట్సాప్లో కూడా మీకు ఆ మ్యాప్ కూడా పంపించా, సెకండ్ జర్నీ మ్యాప్ పంపించా, చెట్టు చింతలో పెట్టా. మీరు చూసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. ఆ పక్కనే ఉంటాయి. గ్రీసు, ఏథెన్స్, ఫిలదెల్ఫియా ఇవన్నీ కూడా అక్కడ, ఫిలిప్పి ఇవన్నీ కూడా పక్కనే ఉంటాయి. ఆయన జర్నీ కూడా రాసి ఉంటుంది. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళాక చూడండి. ఓకే, ఎందుకంటే చరిత్ర చెప్పడం సోషల్ టీచర్లు ఎలా చెప్పేవారో బ్రదర్ అప్పుడు చాలా కష్టం కొంచెం. సరే, అసలు ఏమని అప్రిషియేట్ చేస్తూ రాశాడు అసలు ఒకసారి చదువుదాం. మరి బ్రదర్, హలో బ్రదర్, ఇది చూడండి. ఫస్ట్ తెస్సలోనికే పత్రిక తీద్దాము త్వరగా. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. 1 నుంచి చదువుకుందాం ఒకసారి పెట్టండి. కొట్టు. ఇంకొక మైక్ ఉన్నది కదా, రావట్లేదు. ఇది కూడా ట్రై చేయి. ప్రైజ్ కార్డ్ ఇది వస్తుంది. చదవండి బ్రదర్, కొంచెం తీసుకుని చదవండి. మైక్ తీసుకోండి. త్వరగా చదువుకుందాం ఒకసారి. చదవండి బ్రదర్. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును, సిల్వను, తిమోతియు శుభమని చెప్పి రాయినది. కృపయు సమాధానం మీకు కలుగును గాక. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొచ్చు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనం చేయుచు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటలతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయంతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం మందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకుని వారైతే. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ నుండి మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడైన కనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహంలను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు వీరిని, ఈ యొక్క తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసుల్ని చాలా ఆయన అప్రిషియేట్ చేస్తున్నాడు. అప్రిషియేట్ చేయటమే కాదు, మీరు ఎలాంటి పరిస్థితుల్లో జీవము కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మీరు విన్నారో, దానిని మీరు ఆస్వాదించారో మాకు తెలిసింది, నేను చాలా సంతోషిస్తున్నాను అని ఆయన చెబుతూ వస్తున్నాడు అన్నమాట. చాలా చక్కని మాటలు ఇవి. చూడండి, ఒక సంఘమును అప్రిషియేట్ చేస్తూ లేకపోతే మెచ్చుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉన్నారు, వారు ఇతరులకు ఇక్కడ అంటున్నాడు అనమాట, మీ విశ్వాసము వెల్లడాయను. ఎప్పుడండి వెల్లడవుతుంది? అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏదో పని చేశారు, ఏదో సంథింగ్ చేశారు, వాళ్ళు వెల్లడాయను. మీరు ఇతరుల విశ్వాసులకి మాదిరికరంగా ఉన్నారు. మీరు మీ నుంచి నేర్చుకోవడానికి ఇతరులు కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు అని ఆయన చెబుతూ వస్తున్నాడు అనమాట. ఏంటి ఆ క్వాలిటీస్? ఏంటి వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని చూసుకున్నట్లయితే
2వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. విశ్వాసముతో కూడిన మీ పనిని ఏంటంట? వర్క్స్ విత్ ఫెయిత్, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, హార్డ్షిప్ విత్ లవ్, ప్రయాస. 3వది ఏంటో తెలుసా? నిరీక్షణతో కూడిన ఓర్పు, పేషెన్సీ విత్ హోప్. ఈ 3 అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు కలిగి ఉన్నారండి. ఆ విశ్వాసులు కలిగి ఉన్నారు. మొదటిది ఏంటో తెలుసా? విశ్వాసముతో కూడిన మీ పని. విశ్వాసముతో కూడిన మీ పని అంటే అక్కడ ఏం కనిపిస్తుంది చూడండి. ఎందుకు విశ్వాసముతో కూడిన మీ పని అంటున్నాడు ఆయన? విశ్వాసులు ఎప్పుడవుతామండి మనము? ఎప్పుడవుతామంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించామో, ఎప్పుడైతే మనము ఆయన మీద విశ్వాసం పెట్టుకున్నామో అప్పుడు మనము ఆయన విశ్వాసులుగా మనము పిలువబడతాము. పిలువబడుతున్నప్పుడు విశ్వాసము ఏ విధంగా వస్తుంది? క్రియల మూలంగా రాదు. ఎఫెసీ పత్రికలో ఉంటుంది, ఇది క్రియల వలన కలిగినది కాదు అంటున్నాడు అక్కడ. విశ్వాసం ఎప్పుడూ కూడా క్రియల వలన జరగదు. దేవుడి మీద మనం విశ్వాసం ఉంచడం వలన మనం రక్షణ పొందుకుంటాం. అంటే విశ్వాసముతో కూడిన మీ పనిని అంటే చూడండి, ఇక్కడ విశ్వాసము, ఫేత్ విత్ వర్క్స్. ఇక్కడ ఒకసారి మనము ఈ యొక్క యాకోబు పత్రిక 2వ అధ్యాయము ఒకసారి మనం చూద్దామండి. ఇక్కడ యాకోబు గారు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. అక్కడ యాకోబు పత్రిక ఒకసారి తీద్దాము, పక్కనే ఉంటుంది చూడండి, హెబ్రీ పక్కన 14వ వచనం ఒకసారి చూద్దాము. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసంతోని రక్షింపగలదా? సహోదరుడైనో సహోదరియైనో దిగంబరులై ఆనాటికి భోజనం లేకున్నప్పుడు మీరు ఎవడైనా శరీరముకు కావలసిన వాటి ఇక సమాధానముగా విడుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందునని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసం క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి కృతమైనదగును. చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నీకు విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసానికి తగినటువంటి క్రియలు నీలో లేవనుకో, అది ఏమవుతుందంట? మృతమైపోతుంది. ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన? చాలా స్పష్టంగా చెప్తున్నాడు యాకోబు గారు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఆయన సపోజ్ మీ పక్కింటి వాళ్ళు, లేకపోతే మీ ఎదురింటి వాళ్ళు, లేకపోతే మీ దగ్గర ఒక వాచ్మ్యానో వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, లేకపోతే తెలుసున్న వాళ్ళు ఆహారం లేక, ఒంటి మీద బట్టలు లేక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సమాధానంతో ఉండండి అమ్మా, మీ గురించి మేము ప్రార్థన చేస్తాము అంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది? అసలు బాగుంటుందా? నువ్వు ఏదైనా ఒక బట్టో లేకపోతే ఒక బ్రెడ్డో లేకపోతే ఏదన్నా నువ్వు కొని ఆ వ్యక్తికి ఇచ్చి, అమ్మా జాగ్రత్తగా ఉండండి, మీరు సమాధానంతో వెళ్ళండి అమ్మా అని చెప్పేసి అంటే ఎలా ఉంటుంది? ఇదే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. క్రియలు లేనటువంటి విశ్వాసము ఈ లోకంలో చాలామందికి ఉంది. నువ్వు విశ్వాసమే, కానీ నీలో క్రియలు లేవు. చూడండి, దేవుడు రక్షణ పొందిన తర్వాత ఏమని చెప్పాడు? నువ్వు రక్షించబడ్డావు, యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడు అంగీకరించావు. నెక్స్ట్ ఏం చెప్పాడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? చెప్పండి, సీనియర్ బ్రదర్స్ అయినా కాదు. బాప్తిజం తీసుకోమన్నాడా? నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడే అంగీకరించిన తర్వాత బాప్తిజం తీసుకోమన్నాడా? అంటే నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా బ్రదర్, మీరు పరలోకం వెళ్ళిపోయారు. అయితే బాప్తిజం తీసుకోమన్నాడా? మరి యేసుక్రీస్తు ప్రభువుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత దేవుడు మాట వినాలా లేదా? అంటే నీ విశ్వాసాన్ని నువ్వు క్రియల్లో చూపించాలా లేదా? అవునా కదా? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షణ పొందుకుంటాడు. అంటే ఫస్ట్ నమ్మాలి, బాప్తిజం తీసుకోవాలి. అంటే నువ్వు మనలో చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? ఇక్కడే క్రియలు కనపడట్లా వాళ్ళవి. ఎందుకో తెలుసా? వాళ్ళ విశ్వాసం ఇంకా బలంగా లేదు. అక్కడ
ఇంకా వెనకేదో ఇంకా ఏదో ఆలోచిస్తున్నారు. నేను ఇంకా ఏదో ఈ లోకంలో కూడగట్టుకోవాలి, నేను ఇంకా ఈ లోకంలో ఏదో ఆస్వాదించాలి, ఈ లోకంలో నేను ఇంకా ఏదో పొందుకోవాలి అన్న ఆలోచనతోటే ఉంటున్నారు. కానీ దేవుడు చెప్పినటువంటి మాటను ఏమాత్రము కూడా అంగీకరించట్లేదు. అంటే క్రియలు అక్కడే కనబడుతున్నాయి. నువ్వు యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఖచ్చితంగా ఆయన మాటకి నువ్వు లోబడాల్సిందే, నువ్వు లోబడాల్సిందే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా ఆయన ఒక మాదిరి నీకు నాకు కనపరిచాడు. అంటే ఈ రోజుల్లో కూడా చాలామంది ఏం చేస్తున్నారు అంటే, ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే, ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు తెలియపరచడానికి చెప్తున్నా. మనము విశ్వాసం ఉంటుంది కానీ క్రియలు కనిపించట్లేదు. కొంతమంది అయితే తన తోటి సహోదరుడు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా సహకారం చేయడానికి కూడా వాళ్ళు ముందుకి అడుగులు వేయరు. చాలామంది ఎక్కడున్నదండి విశ్వాసం ఉంది కానీ క్రియలు ఎక్కడున్నాయి? ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు వారికి మన తోటి సహోదరుడిగా, లేకపోతే వాళ్ళ అన్యులే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మనం ఎందుకు ముందుకు స్టెప్పులు వేసి వాళ్ళకి సహకరించకూడదు, వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేయకూడదు? చూడండి అబ్రహామును చూడండి. అబ్రహాము తన కొడుకు, ఏకైక కొడుకు, ఎన్నో సంవత్సరాలు తర్వాత పుట్టినటువంటి ఏకైక కొడుకు అయినటువంటి ఇస్సాకును దేవుడు అడిగాడండి, అబ్రహామా నీ కొడుకుని నాకు ఇచ్చేస్తావా అన్నప్పుడు, అయ్యా నేను ఇచ్చేస్తానయ్యా. ఏమాత్రము కూడా ఆయన వెనక ఆలోచించలేదండి. విశ్వాసం ఉంది, క్రియ చూపించాడు. ఆయన క్రియ చూపించాడు. చూడండి విశ్వాసము క్రియ రెండు కలిస్తేనే క్రియలతో, అందుకని అంటున్నాడు ఇక్కడ విశ్వాసముతో కూడిన మీ పనిని. అంటే మీకు విశ్వాసం ఉంది దేవుడి మీద, అదేవిధంగా మీరు పని కూడా చేస్తున్నారు, మీ యొక్క పని కూడా చేస్తున్నారు. చూడండి సంఘానికి రమ్మని మనం అడుగుతూ ఉంటాము. సంఘానికి రమ్మని మనం అడుగుతూ ఉన్నప్పుడు వారు సమయానికి అది వచ్చినప్పుడు దేవుడు మెచ్చుకుంటాడా మెచ్చుకోడా? అంటే నీ విశ్వాసం అక్కడ క్రియ చూపించినట్టే లెక్క. ప్రాక్టికల్గా నీ విశ్వాసము సమయానికి వస్తూ, అదేవిధంగా సంఘానికి రెగ్యులర్గా డొమ్మా కొట్టకుండా వస్తున్నావు అనుకో, కొన్ని సిచ్యువేషన్, ప్రాక్టికల్ సిచ్యువేషన్స్, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, చెప్పుకోలేని పరిస్థితులు ఉంటే దట్ ఈజ్ ఓకే, దట్ ఈజ్ ఎక్స్టర్నల్ కేసు, అది ఎక్సెప్షనల్ కేసు అనుకోవచ్చు. కానీ నీ క్రియ అక్కడే కనబడుతుందండి. విశ్వాసం ఉంది కానీ క్రియలు మనము కనపరచాలి. అదేవిధంగా మనకి ఇంకా చూసుకున్నట్లయితే మనకి రాహాబు అనే వేశ్య మనకి కనబడుతూ ఉంటుంది. రాహాబు అనే వేశ్య కూడా చూడండి అక్కడ దేవుడు గురించి విన్నది ఆమె. వినిన వెంటనే ఆమె ఏం చేసిందో తెలుసా? తన దగ్గరికి ఎవరైతే వచ్చారో ఆ యొక్క వేరే ఒక ప్రాంతం నుంచి వారిని, ఆ దూతల్ని ఆమె ఏం చేసింది? అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి కనపడనివ్వకుండా, రాజుకి కనపడనివ్వకుండా దాచిపెట్టింది. క్రియ అంటే నీ విశ్వాసము ఎవరి మీద ఉంది అంటే అదేనండి, ఆ క్రియ అన్నది అక్కడ కనపరచాలి. షద్రక్ మెషక్ అబేద్నెగోలు చూడండి, షద్రక్ మెషక్ అబేద్నెగోలు నాకు విశ్వాసం ఉన్నదయ్యా. నాకు తెలుసుండి అక్కడ చాలామంది ఉండి ఉంటారు కదా, బబులోను ప్రాంతానికి అనేక మంది అక్కడ యూదులు కొనుక్కోబడి ఉండి ఉంటారు కదా, చాలామంది తీసుకురాబడి ఉండి ఉంటారు కదా. అలాంటప్పుడు షద్రక్ మెషక్ అబేద్నెగో వీళ్ళ ముగ్గురు, ఆ యొక్క దానియేలు నలుగురే నిలబడ్డారండి అక్కడ. మరి మిగిలిన వాళ్ళందరూ ఉండి ఉంటారు కదా, చాలామంది ఉండి ఉంటారు కదా. కానీ వాళ్ళకు కూడా విశ్వాసం ఉంది, వీళ్ళకు కూడా విశ్వాసం ఉంది. కానీ డిఫరెన్స్ ఏంటో తెలుసా? వీళ్ళు ఆ విశ్వాసాన్ని కనపరిచారు. ఎస్, నా దేవుడే గొప్ప దేవుడు. ఓ నెబుకద్నెజరు రాజా, నీవు నన్ను చంపినా కూడా మేము ఏమి అనుకోము. ఒకవేళ మా దేవుడు ఈ యొక్క మండుచున్న అగ్ని నుండి తప్పించకపోయినప్పటికీ కూడా మేము ఆయననే కొలుస్తాము అన్న విశ్వాసం చూస్తారు. క్రియలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళని ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా? మీరు ఇక్కడ ఒకసారి చదవండి. మీరు విగ్రహములను విడిచిపెట్టి, ఆ మాట ఏమని అన్నాడు తెలుసా? విశ్వాసముతో కూడిన మీ పని. అంటే విశ్వాసంతో కూడిన మీ పని ఎలా ఉందో తెలుసా? మరియు 10వ వచనంలో, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడు నాకు దేవుడి దాసులగుటకు. ఏం జరిగిందో తెలుసా? అక్కడ
తెస్సలోనికే ఆ యొక్క పట్టణంలో బహు విగ్రహారాధన జరుగుతూ ఉన్నది. అక్కడ బహు విగ్రహారాధన జరుగుతున్నప్పుడు అక్కడికి పౌలు గారు వచ్చి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్త ద్వారా అక్కడున్నటువంటి వారి యొక్క హృదయము మారి యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి అప్పుడు వారు ఏం చేశారో తెలుసు, ఇమ్మీడియట్లీగా ఇంటికి వెళ్ళి తమ విగ్రహాలను తీసి బయటపడేశారు. ఇదేనండి జరిగింది క్రియ. చూసారా, విశ్వాసం ఏం జరిగింది అక్కడ? క్రియారూపం దాల్చింది. నాకు బాగా గుర్తండి, నా జీవితంలో నేను అరౌండ్ ఆశీష్ ఏజ్ ఉంటుంది అనుకుంటున్నా, తెలుసండి. ఆశీష్కి 12 years, నేను 7th 8th ఆ ప్రాంతంలోనే ఉన్నాను. ఇప్పుడైతే మా తండ్రి గారు, అంటే నా జీవితంలో జరిగినటువంటి సాక్ష్యాన్ని నేను మీకు చెప్తాను. మేము బహు విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. భయంకరమైనటువంటి విగ్రహారాధన ఇస్తున్నాయి. ఎవరెవరిని నేను చెప్పలేను, ఇది పబ్లిక్గా రికార్డింగ్ అవుతుంది కాబట్టి. విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళము. అయితే ఎప్పుడైతే దేవుడు మా నాన్నగారిని సంధించాడో, అంటే సువార్త చెప్పబడిన తర్వాత ఆయన మారు మనసు పొందాడో, మా ఇంట్లో చుట్టూరు కూడా పటాలే ఉండేవేనండి. ఇటుపక్క పట్టాలు ఉండేవి, ఇటుపక్క పట్టాలు ఉండేవి. ఒక మూల పూజ గది అని చెప్పేసి ఉండేది. నల్లగా మాడిపోయి ఉండేది ఆ ఏరియా అంతా కూడా. మా అమ్మ ఫుల్గా వేసేది అనమాట దోపాలు. అలా ఉండేదన్నమాట. ఒక రోజుని నాకు తెలియదు, ఆ ఏజ్లో నాకు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరో తెలియదు. అలాంటి సమయంలో మా నాన్నగారు వచ్చి ఇమీడియట్లీ ఆ పటాలను అన్నింటిని కూడా ఏం చేశాడంటే తీసుకెళ్ళి చెత్తబొట్లో పాడేసాడండి. అంటే బయట చెత్త ఉంటే అక్కడ పాడేసాడు అనమాట. పాడేసిన వెంటనే నేను అడిగా, నాన్నగారు ఏంటి అవన్నీ పాడేస్తున్నారు, మన దేవుళ్ళే కదా అని చెప్పేసి నేను అడిగాను అనమాట. లేదురా, జీవము కలిగినటువంటి దేవుడు ఉన్నాడు అని అక్కడ ఆయనకి తెలిసినటువంటి రీతిలో నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడనమాట ఆ టైంలో. ఇది నా జీవితంలో జరిగినటువంటి సంఘటన. నాకు తెలుసు మీ జీవితాల్లో కూడా జరిగి ఉండొచ్చు. అంటే ఇదేనండి క్రియ. విశ్వాసము ఏం చేస్తుందో తెలుసా, నెక్స్ట్ క్రియారూపం దాలుస్తుంది. అందుకని అంటున్నాడు అనమాట, వాక్యము అంటే విశ్వాసముతో కూడిన మీ పనిని నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఎస్, మీరు విశ్వాసంతో కూడిన పనులు చేస్తున్నారు. ప్రియ సహోదరుడు సహోదరి, మన జీవితంలో కూడా విశ్వాసంతో కూడినటువంటి వర్క్స్ ఉండాలి. నేను విశ్వాసము ఉంటుంది అంటే సరిపోదండి. నేను విశ్వాసం ఉంటుంది, నువ్వు విశ్వాసమే, కానీ వాట్ ఈజ్ వర్క్స్? వేర్ ఈజ్ యువర్ వర్క్స్ అని మనము ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి అక్కడ ఉండిపోలా. అక్కడ ఉండిపోయాడా? పరలోకంలో ఉండిపోయాడా? ఆయన ఏం చేశాడో తెలుసా? పని జరిగించాడు. ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు నా కొరకు కూడా ఆ కలవరి శిలువలో ప్రాణాలు అర్పించాడు. అది క్రియారూపం దాల్చింది. ఆ ప్రేమ లేకపోతే దేవుడి పట్ల ఉన్నటువంటి ఆ అమితమైనటువంటి విశ్వాసము ఆయన క్రియారూపాన్ని దాల్చింది అక్కడ. ప్రియ సహోదర సహోదరి, అందుకని ఇక్కడ తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన అప్రిషియేట్ చేస్తూ ఈ లెటర్ రాస్తున్నాడు. మీ గురించి మేము చాలా సంతోషిస్తున్నాము. 4వ అధ్యాయం మీరు చదవండి. అక్కడ కూడా అంటాడు, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మిమ్మల్ని గురించి. మీ గురించి తిమోతి అక్కడ ఉన్నటువంటి సిల్వాను తీసుకొచ్చినటువంటి ఉత్తరం చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది, నాకు చాలా సంతోషం అనిపించింది. అందువల్ల నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా, మీ గురించి ప్రార్థన చేస్తున్నా, మీ గురించి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అని ఆయన చాలా స్పష్టంగా ఆయన చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరి, కాబట్టి అంటే ఇక్కడ వారు విశ్వాసంతో కూడినటువంటి పని ఎలా చేశారంటే, వాక్యం రిసీవ్డ్ ది గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యం వారి దగ్గరికి వచ్చినప్పుడు అంగీకరించారండి. క్రీస్తు భక్తులను పోలి నడిచారు ఇక్కడ. అందుకని చూడండి, విశ్వాసులకు ఇక్కడ మాదిరి ఉంటుంది చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవం అని ఎందుకన్నాడు అక్కడ ఆయన? గొప్ప ఉపద్రవంలో మీరు క్రీస్తుని అంగీకరించారు. చూడండి, తెస్సలోనికలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, అక్కడ బహు విగ్రహారాధన స్ప్రెడ్ అయిపోయింది. భయంకరమైన పరిస్థితులు. అక్కడ యూదులు కూడా అక్కడ ఉన్నటువంటి వారిని అంగీకరించట్లేదు. అక్కడ గ్రీకులు ఉన్నారు, అదేవిధంగా యూదులు కూడా ఉన్నారు, రోమియులు కూడా ఉన్నారు. ముగ్గురు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, రోమియులు ఉన్నారు, అదేవిధంగా యూదులు ఉన్నారనమాట. వీళ్ళ మధ్యన జరుగుతున్నటువంటి ఘర్షణలు, లేకపోతే అక్కడ కొట్టడానికి కూడా చెప్పాను కదా, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి వెళ్ళినప్పుడు కొట్టడానికి కూడా వచ్చారండి. అక్కడ
వారిని అలాంటి పరిస్థితులు అన్నమాట. కొట్టడానికి కూడా వచ్చినటువంటి సమయంలో వీరు ఏం చేస్తున్నారో తెలుసా, గొప్ప ఉపద్రవం అన్నమాట. అంటే అక్కడ భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి సమయంలో మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొని వారైతే మమ్మును, ఎవరిని మమ్మును అంటే తిమోతిని, శీలను, అదేవిధంగా లోకాను, పౌలును, వీళ్ళ నలుగురిని పోలి నడుచుకున్న వారైతే అంట. అదే చెప్తున్నాడండి అక్కడ, అప్రిషియేట్ చేస్తున్నాడు అనమాట. పోలి నడుచుకున్న వారైతే ప్రభువును కూడా పోలి నడుచుకున్న వారైతే అని చెప్పేసి కూడా చెప్తున్నాడు అనమాట. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, మన వర్క్స్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే విశ్వాసంతో కూడినవై ఉండాలి. మన పనులు విశ్వాసంతో కూడినవై ఉండాలి. ఇతరులకి సహాయం చేయాలి, ఇతరులు ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయం చేయాలి, సంఘములో ఇబ్బందులు ఉంటే కనుక సహాయం చేయాలి. మన మిషనరీ వర్కర్స్ ఉంటారు, అక్కడ ఆయన ఏమంటాడో తెలుసా, ఇక్కడ చూడండి కావాలంటే 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఒకసారి చదవండి బ్రదర్. అవును సహోదరులారా, మా ప్రయాసము కష్టము మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా భారంగా ఉండకూడదని రాత్రి పగలు కష్టం చేసి జీవం చేయించు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. చూడండి, జ్ఞాపకం ఉన్నది, మీకు జ్ఞాపకం ఉన్నది కదా అని చెప్పేసి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడున్నప్పుడు పౌలుకి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు లేకపోతే ఆ సంఘము ఎంతో హెల్ప్ చేసింది. అక్కడ ఉన్నటువంటి పౌలుకి ఎంతో హెల్ప్ చేసినట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేకపోతే పరిస్థితులు బాగోలేనప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అక్కడ హెల్పింగ్గా కనిపించారు అక్కడ. కాబట్టి వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నాడు. ప్రియ సహోదరుడు సహోదరి, మన సంఘము కూడా ఇతరులకి మాదిరికరంగా ఉండాలి. అనేక మంది మిషనరీ వర్కర్స్ ఉన్నారండి, వాళ్ళకి మనం సహాయం చేయాలి. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి, ఫండ్స్ వస్తాయా పైనుంచి, లేకపోతే ఎక్కడి నుంచి అయినా ఇస్తారు ఎవరైనా? లేవండి. మన సంఘంలో ఉన్నటువంటి లేకపోతే మన సంఘంలో రిలేటెడ్గా ఉన్నటువంటి ఎవరైతే బ్రదర్స్ ఉన్నారో వీళ్ళు ప్యూర్గా చూడండి, వీళ్ళు ప్యూర్గా దేవుడి మీదే ఏ రోజుకి ఆ రోజు ఆధారపడుతున్నారు. వాళ్ళకి ఆస్తులు లేవు, పాస్తులు లేవు, అన్నీ వదిలిపెట్టేసుకుని వచ్చేసారండి. నేను మొన్న కార్తీక్ బ్రదర్ కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆయన డిపార్ట్మెంట్కి వెళ్ళి మాట్లాడుకుంటాం. కొన్నిసార్లు మేము కలుస్తూ ఉంటాము. మాట్లాడుకునేటప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాము, అసలు బ్రదర్స్ ఎలా సస్టైన్ అవుతారు, అసలు వీళ్ళు ఎలాగ వాళ్ళకి వస్తుంది, అసలు ఎలాగ? ఇప్పుడు మనం అంటే నెలకు ₹1,00,000 వచ్చేస్తుంది, చాలా హ్యాపీగా జీవించేస్తున్నాం, చాలా బాగుంది మన లైఫ్. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు పెడుతూ ఉంటాము, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తూ ఉంటాము, ఏది కావాలంటే అది కొనేసుకుంటూ ఉంటాము, అన్నీ చేసేస్తూ ఉంటాం కదా, అవునా కదా? జాబ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు కదా. మరి ఫుల్ టైం వర్కర్స్ ఉంటారు, సేవకులు ఉంటారు, వాళ్ళని ఎవరు చూస్తారు అని మాట్లాడుకున్నప్పుడు ఏలియా గుర్తొచ్చాడు మాకు. ఏలియాకి దేవుడి మీద ఆధారపడినప్పుడు కాకులతోటి దేవుడు ఆహారాన్ని పంపించాడండి. అలాగే మన సేవకులకు కూడా దేవుడు అలాగే చేస్తాడు. అయితే ఏంటంటే ఎవరు కాకులు వచ్చి ఎవరండి, మనమే ఇవ్వాలి. ఇప్పుడున్న సేవకులకి కాకులను పావురాలు వచ్చేవో, అప్పుడంటే అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు దేవుడు. కానీ ఇప్పుడు ఆ కాకి నువ్వు నేనే ఇవ్వాల్సింది. కాబట్టి ప్రియ సహోదరుడా, మన క్రియలు విశ్వాసంతో కూడినట్టుగా ఉండాలి. రెండో విషయాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. హార్డ్షిప్ విత్ లవ్, ప్రేమతో కూడినటువంటి ప్రయాస. వాళ్ళు ఎంతో ప్రేమతో ఉన్నారు. దేని పట్ల? ప్రేమతో ప్రయాస ఉంటుందా? ప్రేమలో ప్రయాస ఉంటుందా? ఉంటుందా? ఇక్కడ చదివారు కాబట్టి ఉంటుందని చెప్పేస్తున్నారు మీరు. ప్రేమలో ప్రయాస ఉంటుందా? ఉంటుంది ఖచ్చితంగా. ప్రేమ ఉన్నప్పుడు సాక్రిఫైస్ కూడా ఉంటుంది. అక్కడ ప్రేమ ఉన్నప్పుడు సాక్రిఫైస్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా భార్యని నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు తన గురించి నేను సాక్రిఫైస్ చేయలేదు అనుకో, ఏమవుతుంది? ఆ ప్రేమకి ఏమైనా అర్థం ఉంటుందా? నో, యూజ్లెస్. అవునా కదా? తన గురించి నేను ఏదైనా చేయాలి, తన గురించి ఏదన్నా నేను సాక్రిఫైస్ చేయాలి, తనతోటి నేను ఉండాలి, తనతో పాటు నేను జీవించాలి, తనకు కావలసినటువంటి అవసరతలు నేను తీర్చాలి, తనకు కావలసినటువంటిప్పుడు నేను లీవ్ పెట్టాలి, తనకు కావలసినటువంటి వస్తువులు నేను కొనివ్వాలి. ఇవన్నీ కూడా మనము ప్రయాసతోటే ఉంటాయి. ఇవన్నీ కూడా ఊరికనే డబ్బులు అంటాడు, డబ్బులు ఊరికనే ఎవరికి రావు. అంటే ఇప్పుడు నువ్వు ఒక వస్తువు కొనివ్వాలనుకో నీ భార్యకి, నువ్వేం చేయాలా?
జాబ్ చేయాలా, కష్టపడాలా కంపెనీలో, నీ బాస్ చేత తిట్లు తినాలా, నీ కొలీగ్స్ నిన్ను కిందకి నెట్టాలని చూస్తారు, అయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉండాలా. అంటే ఇదంతా ప్రయాస కాదా? అంటే ఏంటి, నీ భార్యను బాగా చూసుకోవడానికి నువ్వేం చేస్తున్నావు, ప్రయాస చేస్తున్నావు. అది ఒక రకమైనటువంటి ప్రయాస. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రయాస ఏంటో చెప్పనా నేను? ఇక్కడ ఉన్నటువంటి ప్రయాస ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను ప్రకటించే విషయంలో ప్రయాసపడుతున్నారు వాళ్ళు. చూడండి, అదే అన్నాడు, ప్రతి స్థలమందును 8వ వచనం చదవండి. ఎందుకనగా చదవండి బ్రదర్. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యమును మాసిదోనియాలోను అకయాలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని యెడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయును. చూడండి, మ్రోగెను అంట. చూడండి, సువార్త. చూడండి, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. అక్కడే ఉండిపోయాడా దేవుడు? అక్కడే ఉండిపోయాడా? ఏం చేశాడు ఆయన? భూలోకానికి వచ్చాడు శరీరధారుడిగా, దెబ్బలు తిన్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు, అవమానపడ్డాడు, ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాడు? కలవరి సిలువలకి వెళ్ళాడు. కలవరి సిలువలో నీ కొరకు నా కొరకు కూడా మరణించాడండి. చూడండి, ఆ ప్రేమ వెనక ఎంత సాక్రిఫైస్ ఉందో, ఆ ప్రేమ వెనక ఎంత సాక్రిఫైస్ ఉందో. తన జీవితాన్ని, తన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కూడా దారి పోసేసాడండి ఆయన కలవరి సిలువలో. ఆ క్రీస్తు ప్రేమని మనము ఏం చేయాలి? మన దగ్గర ఉంచుకోవాలా? కాదండి, వెల్లడి చేయాలి, మ్రోగాలి. మాసిదోనియాలోను అకయాలోను వాళ్ళు వ్యాపించారంట. అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించారంట వాళ్ళ ప్రేమను ప్రయాసతోటి. ఎందుకో తెలుసా? దేవుడు వాళ్ళని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమని వాళ్ళు క్రియలలో కనపరుస్తూ ప్రయాసపడ్డారు. ఎంతగా ప్రయాసపడ్డారో తెలుసా? నీ కొరకు నా కొరకు కూడా ఈ సువార్త వ్యాపించాలని వాళ్ళు ప్రయాసపడ్డారండి. ప్రియ సహోదర సహోదరి, ప్రయాస, ప్రేమతో కూడినటువంటి ప్రయాస అంట. ఆ ప్రయాస ఎలా ఉందో తెలుసా? ఎంతో సాక్రిఫైస్గా. దాన్ని ఆయన అప్రిషియేట్ చేస్తున్నాడండి. పౌలు గారు అంటున్నాడు, ఏమంటాడో తెలుసా? పౌలు గారు ఇక్కడ పౌలు గారు కాదు, అక్కడ వీళ్ళు తెస్సలోనికి వెళ్తారు కదా, అక్కడ వాళ్ళు బెదిరిపోయి ఒక మాట అంటున్నారు. ఇక్కడ అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 6వ వచనం లాస్ట్లో చూడండి. సూపర్ ఎక్సలెంట్ మాట, చదవండి బ్రదర్. భూలోకమున తల క్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. భూలోకాన్ని తల క్రిందులు చేసేటటువంటి వ్యక్తులంట. సువార్త ప్రకటించే వాళ్ళు ఎవరో తెలుసా? భూలోకాన్ని తల కిందులు చేసేస్తారంట. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారి గురించి, శీల గురించి, తిమోతి గురించి, లోకా గురించి వాళ్ళు చెబుతున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి యూదులు భూలోకమున తల క్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. బాబోయ్, సువార్త వచ్చేసింది. ఈ సువార్త వల్ల అనేక మంది మారిపోతారు, నిజదేవుని తెలుసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు గడగడలాడారంట. భూమిని తల క్రిందులు చేసినటువంటి సువార్తను నువ్వు ప్రకటిస్తున్నావు ఆ ప్రియ సహోదరుడా, సహోదరి. ఇందాక కార్తీక్ బ్రదర్ చెప్తున్నప్పుడు లాస్ట్ పాయింట్ అది, ప్రొక్లైమ్ ది గాస్పల్. సువార్త ప్రకటించాలి. అనేక మంది ఈ లోకంలో నశించిపోతున్నారు కదా. నీ పక్కింటి వారు, నీ కొలీగ్స్, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ భార్య, నీ భర్త, అనేక మంది నీ బిడ్డలు నశించిపోతున్నారు. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నరకపు పొలిమేరల్లో తిరుగుతున్నారు. ఏ రోజున ఆ యొక్క నరకంలో పడిపోతారో తెలియదండి. అలాంటి వారికి నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా ప్రియ సహోదరుడు, సహోదరి? లేకపోతే కంఫర్ట్ జోన్ మనం ఉంటున్నామండి. కంఫర్ట్ జోన్. నాకు చాలా ఆఫీస్కి వెళ్ళి నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తూ ఉండేది. అరే, ఆఫీస్కి వెళ్ళటం రావటము, మా బాస్ దగ్గర చెప్పిన పనులు చేయటం రావటం, నా డబ్బులు, నా సంపాదన, వీటి మీదే నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. కానీ నేను సువార్త ప్రకటిస్తున్నానా అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. ప్రియ సహోదరుడు, నువ్వు కూడా ప్రశ్నించుకో. మరి సువార్త ఎవరు ప్రకటిస్తారండి? ప్రయాసతో కూడినటువంటి ఆ ప్రేమని ఎవరు వెల్లడిపరుస్తారు? అనేక మందికి మర్చిపోతున్నాం కదా మనం చాలాసార్లు. అనేక మంది ఈ లోకంలో నశించిపోతున్నారు కదా.